హలో హలో అన్న, నమస్తే అందరికీ. ఈ మెయిన్ ఫేమస్ పంచాయత్ అనేది కొంతమందికి చాలా రాంగ్ సౌండింగ్ అనిపించవచ్చు. పంచాయత్ లొల్లి అనట్లేదు మేము. ఇది మేము పంచాయత్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటారు కదా, మనం ఊర్లలో పెద్ద మనుషులందరం కలిసి అడ్రస్ చేస్తాం కదా, ఏం దేనికి రా నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు అని. దానికోసం పెట్టిన టైటిల్ ఇది. పంచాయత్ అని చాలా రూడ్గా వినిపిస్తే ఐమ్ సారీ అన్న, అది కాదు ఇంటెన్షన్ మాది. నేను వింటూ ఉంటాం కాలేజ్లో ఉన్నప్పుడు, కానీ ఎవడన్నా సినిమాలకు పోవాలని అనుకున్నప్పుడు ఆ, మేము అరే ఇండస్ట్రీలో మా మమ్మీ అనేది తొక్కేస్తారా అని అంటే, ఎవరు మమ్మీ తొక్కేసేది, మనని పిలిచి ఛాన్స్ ఇస్తారు, ఏం మాట్లాడుతున్నారు అని. మా మమ్మీ కూడా నమ్మింది నన్ను, నేను కాన్ఫిడెంట్గా ఉండడం చూసి. నిజంగానే అన్న వాళ్ళు పిలిచి ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ 2 సినిమాలు, ఆల్రెడీ చాయ్ బిస్కెట్ అనే కంపెనీ ఇండస్ట్రీలో మంచిగా పేరు తెచ్చుకున్నది, వాళ్ళే పిలిచి మనకు ఛాన్స్ ఇస్తారు. సూపర్ ఛాన్స్ ఇచ్చారు, ఓకే. కానీ ఈ సినిమా అందరికి వినబడుతుందా అంటే, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద మనుషులందరూ వచ్చి ఈ సినిమా చూడండి అని చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేశారు. పెద్ద మనుషులు కూడా అందరు సపోర్ట్ చేశారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఒక 50 మెంబర్స్ డెబ్యూ చేస్తారు ఈ సినిమాతోనే, టెక్నీషియన్స్, యాక్టర్స్ అని పెద్ద మనుషులు చేస్తారు. ఇటు దిక్కు జనాలు కూడా 3 రోజుల్లో 3 కోట్లు గ్రాస్ చేయడం అనేది మా లాంటి కొత్త ఫేసెస్కి నాకు అసలు మెంటల్ అనిపిస్తుంది. సూపర్. అసలు ఈ మధ్యలో నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎవరో నాకు అర్థమవుతలేదన్న. పెద్ద మనుషులు సపోర్ట్ చేస్తారు, ఆ, జనాలు సపోర్ట్ చేస్తారు, అసలు ఎవరన్నా మీరు అంత నాకు అర్థమవుతలేదు. అంటే ఈ ఒక సినిమా చూసినాం, ఓకే, దాని మీద మనకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఒక ఓకే నాకు ఆ సినిమా నచ్చలేదు అనుకుందాం, నచ్చలేదని రాసినాం, సూపర్, డన్, అయిపోయింది. ఏది ఫస్ట్ డే సినిమా చూసి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే థర్డ్ డే నుండి ఎవడన్నా వచ్చి ఇందాక అన్నట్టు ఎవడన్నా వచ్చి సినిమా అదే నాకు నచ్చింది, సూపర్, 10 మంది చూడాల్సిన సినిమా ఇది, 6 to 60 ఎవడైనా చూడొచ్చు సినిమా అని రాస్తే, మళ్ళీ ఫస్ట్ రాసినాడు మళ్ళీ ఈడికి వచ్చి, అరే ఏంద్రా నువ్వు అట్లా అంటున్నావు, చూడొద్దు ఈ సినిమా అంటే, నాకు అర్థమవుతుంది ఆ గ్రడ్జ్ ఏందో, అసలు ఆ స్పామ్ ఏందో నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఎప్పుడైనా నా 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 ఉద్దేశం ఏంటంటే అన్న, ఒక సినిమా రివ్యూ అంటే ఒక సినిమా చూసి మన ఒపీనియన్ చెప్పడం, అందరూ ఇదే ఒపీనియన్తో చూడాలని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. కొంతమంది ఇంకా ఈ స్పామ్ చేసే బ్యాచ్ కొందరు ఉన్నారు, ఈ కమెంట్లు కొట్టేటోళ్ళు. యూజర్ ఇందాక అన్నట్టు ఐడెంటిటీ ఏముండదు, ఒకటి యూజర్ అని ఉంటుంది అంతే, లేదా ఇంకేదో పేరు ఉంటుంది, ఏదో సినిమా హీరో పేరు ఉంటుంది, ఊరికే పెడతారు అట్లా ఐడెంటిటీ హైడ్ చేసుకోవడానికి. వీళ్ళు కావాలని నెగిటివిటీ, కావాలని ఇది వందల వేల కమెంట్లు ఊరికేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షోలో మేము నిన్న థియేటర్ విజిట్లు చేసిన వీళ్ళ కమెంట్లన్నీ మమ్మల్ని ఫస్ట్ డే ఎఫెక్ట్ చేసేసి, అసలు అసలు ఒకసారి మైండ్ పనిచేయలే, ఏంద్రా మనము 5 నిమిషాలకు ఒక్కసారి ఆడియన్ బయటికి ఒర్రుతాడు, బయటికి నవ్వుతాడు అనేలాంటి సినిమా చేస్తున్నాం కదా, ఫన్ ఫిలిం, ఒక యూత్ ఎంటర్టైన్ అయ్యే సినిమా కదా ఇది, విత్ నీట్ కంటెంట్. ఎందుకు ఇట్లా సడన్గా ఇంతమంది ఒకటేసారి ఇట్లా అంటారు, అది కూడా ఒకటేసారి ఇట్లా. మేమందరం పరిశాన్ అయిపోయి టీం అందరం అసలు థియేటర్లో ఏ టైంకి ఏందన్నది లిస్ట్ తీసుకొని మేము థియేటర్కి పోయి చూస్తే హైడ్ అయ్యి చూస్తున్నాం, రియాక్షన్లు అల్టిమేట్ ఉన్నాయి. మేము అడిగి పోయి చూస్తే అసలు వాళ్ళే అంటున్నారు మమ్మల్ని రిటర్న్లో, ఎందుకన్నా మీకు బుక్ మై షోలో అంత తక్కువ రేటింగ్ ఉంది, ఏంది పరిస్థితి, సినిమా అంత ఇంత ఎంజాయ్ చేస్తున్నాం, మేము కూడా 10/10 కొడుతున్నాం అని అంటే, మేము కనుక్కున్నాం శరత్ అన్న ద్వారా, అసలు ఏంది పరిస్థితి ఇది. కొన్ని వేల మంది దీన్ని కావాలని వన్ను కొడుతున్నారు. నేను నిజంగా ఇట్లాంటి మనుషులు ఉంటారా అని నేను షాక్ అవుతున్నా. అంటే నా మీద ఇంత టైం స్పెండ్ చేస్తారా నన్ను, మమ్మల్ని కిందికి చేయాలి అని. నిజమన్నా, మనం నిన్న మాట్లాడుకున్న డిస్కషన్ అంటే నిజంగానే చూస్తే ఆ బుక్ మై షో టీమ్ని కాంటాక్ట్ అయ్యి చూస్తే అది నిజమే కదా, చాలామంది వన్లు కొడుతారు, మళ్ళీ ఎవరు కొడుతారు, ఓకే నిజంగా జెన్యున్ అకౌంట్స్ అని అంటే, లేదు ఇప్పుడు మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, అవి యూజర్ అని ఉంటాయి. అరే అంటే ఏమొస్తుందో నాకు అర్థమవుతలేదు దీనివల్ల. అరే ఒక 23, 24 ఏండ్ల అందరు కలిసి, అందరు డెబ్యూటెంట్స్ కలిసి ఒక సినిమా చేసిరంటే ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశం మైండ్ సెట్లో ఉండాలి. కానీ ఇంకొన్ని సినిమాలకు రావాలన్న ఆలోచన కూడా రాకుండా చేయడం నిజంగా అన్యాయం అన్నది. కానీ వీళ్ళు ఎంతమంది అంటున్నారు, జనాలు వచ్చి చూస్తుంటే ఆ మోటివేషన్ వస్తుంది తప్ప, అంటే చాలా చాలా స్ట్రాంగ్ చేస్తారు మమ్మల్ని యాక్చువల్గా అన్న వాళ్ళు. అరే ఇట్లనే ఉంటుందిరా ఇది అది అని. కానీ దాని గురించి పంచాయతీ పెడతాం మనం, దాన్ని అడ్రస్ చేయాలి. అట్లా నెగిటివ్ కమెంట్లు కొట్టేటోళ్ళకి మనం ఫస్ట్ చెప్పాలి, అట్లా కొట్టకండి అన్న అని. అంటే ఏం రాదన్న, ఉత్తగా ఇంట్లో కూర్చొని నెగిటివ్ కమెంట్ కొడుతుంటే సినిమాకు పోదామన్న ఆలోచన ఉన్నోడు అసలు పోవాలన్నా వద్దనే ఆలోచన తెప్పియకండి. నిజంగా సినిమా బాగుంది. చాలామంది కమెంట్లు ఇప్పటికి కూడా నెగిటివ్ కొట్టిన వాళ్ళకి కింద, అరే నీ మాట నమ్ముంటే నేను 2.5 hours నేను ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయానని ఇన్ని కామెంట్లు ఉంటాయి. మళ్ళీ వాడిని తిడతారు పాపం. అరే
ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తారు భయ్ ఒక కొత్తోని మీద నాకు అర్థమైతలేదు. ఏదో పూర్వం అందరం కలిసి ఒక చిన్న సినిమా చేసినాం. మేము సినిమా చేసింది కూడా ప్రాపర్ టార్గెటెడ్ ఆడియన్స్ ఒక 16 నుంచి 23, 24 వరకు నచ్చేలా సినిమా ఇది. దానికన్నా పెద్దోళ్ళకి కొంతమందికి ఇది ఏంది చాలా చిన్నపిల్లల సినిమా అంటే యెస్ చిన్నపిల్లల సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఒక సీరియల్ కంటెంట్ చూస్తది. అది నాకు నచ్చదేమో. మా మమ్మీకి తీసుకొచ్చి నేను యాక్షన్ సినిమా చూపిస్తే మా మమ్మీకి నచ్చదేమో. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఎవరి టార్గెట్ ఆడియన్స్ వాళ్ళు కదా. సో ఇట్లాంటివన్నీ లేకపోతే బెటర్ అన్న. కొత్తోళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఏవేవో కమెంట్లు పెట్టి దమ్దమ్ చేయొద్దన్న. మా సినిమాలో ఉంటుంది యూత్ని ఎంకరేజ్ చేయాలి దమ్దమ్ చేయొద్దు అని. మళ్ళంటోళ్ళు అవన్నీ కమెంట్లు చూస్తుంటే నెక్స్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏంద్రా పరిస్థితి ఇవన్నీ మైండ్లోకి వస్తాయా అనే డిస్కషన్ అయింది. కానీ థ్యాంక్ యూ అన్న, నాకు చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఏం పట్టించుకోకరా, నీ సినిమాను చేసుకుంటావు, ఆడియన్స్ వాళ్ళే ఆదరిస్తారన్నారు. ఫస్ట్ డే అన్నాడు ఈ మాట. అండ్ థర్డ్ డే వరకు 3 కోట్లు కొట్టిందంటే నాకు మజానే ఉంది. అరే నా ఫస్ట్ సినిమా 3 రోజుల్లో 3 కోట్లు అంటే మేము ఎన్నో నాగారం రెంట్ హౌస్లో ఉంటాం. ఎవరికేం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మనిషి. మా తమ్ముడు జాబ్ చేస్తాడు, వానికి 30,000 జీతం. వాడి ఇంటిని నడిపిస్తుండు. ఇన్ని రోజులు నన్ను అంటే ఒక థర్డ్ ఇయర్ పిల్లగాన్ని ఇంట్లో లిస్ట్ పెట్టడం అంటే నార్మల్ విషయం కాదు కదన్న. ఇది నిజంగానే ఏదో చేస్తాడు, వీళ్ళు ఏదో చేపిస్తారు వీళ్ళతో, వీళ్ళ మీద నమ్మకం ఉండి నన్ను వదిలేసారు చాయ్ బిస్కెట్ మీద. నిజంగానే నన్ను ఇలా వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్, తెలుగు సినిమా ఒక మేము ఫేమస్ అనే సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి ఒక ఎక్స్పోజర్ వచ్చింది. నేను దీన్నే అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నా. అండ్ 3 కోట్లు ఇవ్వడం ఇంకా మంచి అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నా. కానీ ఈ తొక్కే బ్యాచ్ కొంచెం ఆలోచించండి అన్న. అండ్ ఆడియన్స్కి కూడా నేను ఒకటి చెప్తా, ఇండస్ట్రీలో నిజంగా తొక్కేటోళ్ళు ఎవరు ఉండరు. పెద్ద మనుషులు అందరు నిజంగా కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు కూడా అందరు సపోర్ట్ చేస్తారు. ఈ మధ్యలో కొంతమందిని నమ్మి సినిమాకి పోవాలన్నా వద్దని ఆలోచన పెట్టుకోకండి. సినిమాకి వండి 2.5 hours నిజంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. మీ 100 రూపాయలు అస్సలు వేస్ట్ చేయం. అండ్ మేము ఇక్కడ స్టూడెంట్ డిస్కౌంట్ అని ఒకటి పెట్టినాం. ఒక 100 థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్లో మేము 100 రూపాయలు ఏది పెట్టాం. ఎందుకంటే యూత్ అందరు పక్క చూడాల్సిన సినిమా. ఈ సినిమా డ్రైవ్ చేసేదే అసలు సినిమా తీసిందే మంచి ఇంటెన్షన్తో. అందుకే అందరు చూడాలనే ఇంటెన్షన్ మాకు. ఇది 99 రూపాయలు పెట్టడం, 100 రూపాయలు పెట్టడం. ఈ సినిమా తీసుకున్నప్పుడు ఫస్ట్ లైన్ చెప్పినప్పుడే మనం మంచి మాట చెప్తున్నాం రా అని అన్నాడు. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు. నువ్వు చేసేది ఏ పనైనా సరే కొడితే ఫేమస్ అయిపోవాలన్న జోన్లో ఉంటుంది. అంటే నాకు అర్థం కావాలి. ఎందుకంటే మా యంగ్ ఎనర్జీ మొత్తం అట్లనే ఉండే. మేము కాలేజ్లో ఉన్నప్పుడు అన్న దగ్గర పోయి నేను అదే చెప్పిన, ఏం సినిమా తీస్తారు అన్న అంటే ఏం సినిమా రాసుకొచ్చిన అంటే నేను ఇదే చెప్పిన. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ అండ్ అనుకోవద్దు. నువ్వు చేసేది ఏ పనైనా సరే కొడితే ఫేమస్ అయిపోవాలి, ఎవరైనా ఏ పనైనా. అరే మంచి మాట చెప్తున్నాం రా, ఒకని మోటివేట్ అవుతాడు కదా దీంతో. అది కూడా చాలా ఫన్ వేలా యూత్ అరే మనోడు చెప్తుండ్రా ఇది, మన నుంచి వచ్చినోడు చెప్తుండ్రా అనేది కనెక్ట్ అవుతుందని అన్న నమ్మిండు. నిజంగానే ఇలా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు అన్న జనాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసి నన్ను ఇవాళ హీరోలాగా డైరెక్టర్ లాగా లాంచ్ చేసినందుకు. అండ్ మీ మీడియా అన్న వాళ్ళందరూ ఈ కమెంట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మాట స్ప్రెడ్ అయ్యేలా హెల్ప్ చేయండి అన్న. మాకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. అంతా చెప్పేశారు. బట్ జస్ట్ మేము స్టూడెంట్ డిస్కౌంట్ అని ఒకటి, అంటే ఇది రిలీజ్కి ముందు నుంచే మేము ప్లాన్ చేసిన ఆలోచన. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఏదన్నా చెయ్యాలన్నా అనేది ఆడతలేదు కాబట్టి ఇట్లా చేస్తున్నారా, ఇంకోటి అంటే ఏం మంచి చేయాలన్నా ఎక్కువ మంది కాదు, వెరీ ఫ్యూ పీపుల్. కానీ అది మేము చూస్తున్నాం ఎన్నో ఇయర్స్ నుంచి. మమ్మల్ని పెద్ద ఎఫెక్ట్ చేయకపోయినా టీమ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఏం చెప్పాలన్నా ఒక టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ లాగా అయిపోతుంది. సో నేను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం మా టీం అందరి తరపున. మేము చాలా కష్టపడి ఒక సినిమా చేసినాం, అది బాగాలేకపోతే అసలు ఈరోజు ఇక్కడ నుంచోం. నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళి కూర్చుని అరే తప్పు చేసినాం అనే పీపుల్ మేము. అన్నెసెసరీగా సినిమా చూడని వాళ్ళు, అంటే నిన్న రాత్రి ఏదో ఇట్లా ట్వీట్లు చూస్తుంటే ఒకడు, నువ్వేం ఎవరో సినిమా బాగుందంటే లేదు నో కాంప్రమైజ్ తొక్కేయాలి ఈ సినిమా అని పెట్టిండు. దాని కింద అవును బ్రో మనం తొక్కేయాలి, ఎట్లా అన్ని సినిమాని తొక్కేయాలి, అసలు ఛాన్సే లేదు. నేను పెట్టిన రిప్లై ఏం దొక్కుతావు అని. కింద మళ్ళీ దానికి నీ సినిమాని దొక్కేస్తాం బ్రో, ఎట్లా ఆడుతుంది నేను కూడా చూస్తా, నేను చూసుకుంటా, అసలు మీరు ఎట్లా అంటే నేను మా లైఫ్లో ఈరోజు దాకా మేమేం చేయాలని ఆలోచించాం తప్ప ఇంకోడు ఏం చేస్తున్నాడు, ఇంకోడు ఏమన్నా చేస్తే మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చా, విన్ విన్ సిట్యువేషన్ అని ఆలోచించాం తప్ప
అరే ఈయనెట్లా తొక్కాలి అని మనం ఎవరం ఎప్పుడు ఆలోచిస్తారన్న మనుషులతో మేము బతకలే ఇప్పటిదాకా. అది అది చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. అండ్ ఈరోజు దీని గురించి మాట్లాడడానికి కారణం కూడా ఇది మాకే కాదు, ప్రతి సినిమాకి, ప్రతి ఇప్పుడు నేను చెప్పేది ప్రాబబ్లీ ఇండస్ట్రీలో ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అండ్ మేము యాజ్ పీపుల్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ మెనీ ఇయర్స్ చాలామంది పెయిన్ మేము చూసాము. కానీ రకరకాల రీజన్స్ వల్ల దాన్ని అడ్రస్ చేద్దాం అనుకున్నాము, అవ్వలేదు, అయింది. కానీ ఈరోజు ఒక పిల్లలకి ఇట్లా జరుగుతుంది, ఒక 20 to 23 year old పిల్లలకి ఇట్లా జరుగుతుందంటే చాలా 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 బాధేసి వచ్చి దాన్ని అడ్రస్ చేద్దాం, దీనివల్ల కూడా సాల్వ్ అవుతుందా, లేదా దీన్ని కూడా మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసి జోక్లేసి ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారా మాకు తెలియదు అట్లా. కానీ మా తరపున చెప్పాలి కాబట్టి మేము ఇది చెప్తున్నాం. ఇందాక అనురాగ్ అన్నట్టు 2 things కాల్ టు యాక్షన్ ఏంటి రాబాయ్ ఇంత చెప్పారు అంటే, నంబర్ 1, మీకు అట్లా నిజంగా ఉంటే ట్విట్టర్లు ఇవన్నీ పెడుతురు కదా, ఒక్కసారి మాకు మళ్ళీ ట్వీట్ చేయండి, కలుద్దామని చెప్పి మేము ఒక లొకేషన్ తీసుకుంటాం, మీరు ఇక్కడ కూర్చోండి, మేము ఇక్కడ కూర్చుంటాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం, మీకు ఏమనిపించిందో చెప్పండి, లైవ్ పెడదాం, ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. మీ దగ్గర ఏమన్నా మీరు చెప్పేది కరెక్ట్ ఉంటే మేము తప్పకుండా నేర్చుకుంటాం. కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం, అమ్మలక్కలు బూతులు తిట్టడం, గలీజ్ మాటలాడడం ట్విట్టర్లో మనం కనిపించాం కదా అని, అది దయచేసి చేయకండి. ఎందుకంటే చాలామంది అది చూసి చాలా బాధపడతారు. అది మీకు వాళ్ళు ఎంత బాధపడతారో తెలిస్తే ప్రాబబ్లీ మీరు అది చెయ్యరు, జోష్లో చేసేస్తున్నారేమో, కానీ చాలా 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 బాధపడతారండి. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మేమనే కాదు అందరం, ఎవరి గురించి మీరు జస్ట్ అట్లా లూజ్ టాక్ చేస్తున్నా అది మీకు తెలుసు ఆర్గనైజ్డ్గా, అరే మన 100 మంది కలిసి ఇది చేస్తే ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ అనే నాలెడ్జ్ మీకు ఉంది. కానీ దాన్ని పాజిటివ్ వేలో యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇట్లా వేరే వాళ్ళని హర్ట్ చేయడానికి, కిందకి లాగడానికి వాడితే దానివల్ల ఏం ప్రయోజనం ఎవరికి ఉండదండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అగైన్ ట్విట్టర్లో మీరు దయచేసి పెట్టండి, బ్రో నాకు సినిమా నచ్చలేదు, ఎవరికి నచ్చిందో నాకు చూపి అని పెట్టండి. నేను మీ ఊరు కనుక్కుంటా, మీ థియేటర్ కనుక్కుంటా, మీ ఇంటి దగ్గర ఉన్న థియేటర్కి మేము అందరం వస్తున్నామని చెప్తాం, ఆడియన్స్ వస్తారు, థియేటర్లు మంచిగా ఫిల్ అవుతున్నాయి, మినిమం 50% 80%, నైట్ షోస్ అయితే 100% ఫుల్ అవుతున్నాయి చాలా చోట్ల. మేము నిన్న మొన్న బేసికలీ ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, లాస్ట్ 3 daysలో మేము దగ్గర ఒక 15-20 థియేటర్స్ విజిట్ చేసాం, ఆడియన్స్ రియాక్షన్ చూసాం, అది చూసి మాట్లాడుతున్నాం తప్ప ఏదో మేము సినిమా చేసేసినాం కదా, మా కాకి మాకు ముద్దు అన్న టైప్లో కాదు. మేము పబ్లిక్ ఫీడ్బ్యాక్ చూసి చాలా ఆబ్జెక్టివ్గా వచ్చి మాట్లాడుతున్నాం ఇది. సో మీరు చెప్పండి, మీతో కలిసి సినిమా చూద్దాం, అప్పుడు మనం మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, స్టూడెంట్ డిస్కౌంట్. ఇది పోరోళ్ళు, అమ్మాయిలు, యంగ్ బ్యాచ్ బేసికల్లీ ఒక 12, 13, 14 నుంచి ఒక 25 వరకు విపరీతంగా ఎంజాయ్ చేయడమే కాకుండా చాలా మోటివేట్ అవుతున్నారు, చాలా ఎంకరేజ్ అవుతున్నారు, చాలా అప్లిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా. ఇప్పుడు మేబీ ఒక 40 year oldకి ఒక 20 year old కష్టాలు చూస్తే ఏం రాయడు, ఈ 5,000 రూపాయల కోసం బాధపడుతున్నాడు అని అనిపించచ్చు, ఎందుకంటే మీరు ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్లో లేరు. కానీ ఆ 20 year old ఆ 5,000 కోసం వాడు జుట్లు పీక్కుని వాడు 4 గంటలు టెన్షన్ పడతాడు, 4 రోజులు టెన్షన్ పడతాడేమో. సో అప్రిషియేట్ ద ఫ్యాక్ట్ దట్ ఈ సినిమా ఒక 23 year old రాసిండు, ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు, తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్. కానీ ఒక ఏజ్ గ్రూప్ మాత్రం అరే ఇది నా స్టోరీ రా అనుకుంటున్నారు, వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది సినిమా, వాళ్ళు ఇది చూస్తే చాలా మోటివేట్ అవుతారు. మేము ఇంటర్వ్యూస్ నుంచి కూడా అదే చెప్తాం, చాలా పాజిటివ్ ఫిలిం చేసాం, చాలా పాజిటివిటీ మీరు ఇంటికి తీసుకెళ్తారు. ఇదొక యూత్ లైఫ్లో ఏం చేయాలో తెలియని ఒక పోరోళ్ళ స్టోరీ. వాళ్ళు ఎట్లా వాళ్ళ ఛాలెంజెస్ దాటుకొని, పర్సనల్, ఫ్యామిలీ, సొసైటీ, కెరియర్, ఇలాంటివన్నీ దాటుకొని, ఫ్రెండ్షిప్, ఇవన్నీ దాటుకొని వాళ్ళ లైఫ్లో ఒక కాన్ఫిడెన్స్తో ఎట్లా ముందుకెళ్ళారు, వాళ్ళు ఎట్లాంటి యాటిట్యూడ్తో ముందుకెళ్ళారు అన్న టేక్అవేస్తో ఉన్న సినిమా. సో ఒక పోరోళ్ళు చూసినప్పుడు అంతో కొంత, అంటే నేను నా లైఫ్లో చాలా బుక్స్ చదివేవాడిని కాలేజ్లో అది ఉన్నప్పుడు, నాకు ఈ ప్రతి బుక్లో, ప్రతి మూవీలో ఏదో టేక్అవే వచ్చి ఈరోజు ఒక చాలా లెర్నింగ్స్ వచ్చినాయి. అలాంటి ఒక చిన్న టేక్అవే ఉంది ఈ సినిమాలో కూడా, అది యూత్కి చాలా టచ్ చేస్తుంది. అండ్ వాళ్ళు చాలా అరే మనం కూడా చేయగలం రా బై, ఇఫ్ దీస్ బాయ్స్ కెన్ డూ ఇట్ వీ కెన్ డూ ఇట్ అని ఒక మంచి మోటివేషన్ ఇచ్చే సినిమా కాబట్టి మేము పోరోళ్ళు చూడాలి అనే మంచి ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. అండ్ గ్యాంగ్స్లో వెళ్ళాలి, 4 people 5 people, జనరలీ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అది, మేమైతే 4-5 people ఉంటుండే, సుమంత్ వాళ్ళు ఏదో 10 మంది ఉంటారు గ్యాంగ్. బట్ ఇట్లా గ్యాంగ్స్లో వెళ్ళాలి, ఈజీగా ఉండాలి, కొంచెం ఈజీ ఆన్ పాకెట్ ఉండాలి అనే ఉద్దేశంతో స్టూడెంట్స్ అందరికీ, అంటే మీరు థియేటర్కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ చూపించచ్చు, మేబీ 22 బిలో ఉంటే పంపిస్తారు, ఆర్ మీ కాలేజ్ ఐడి ఉంటే ఇంకా సూపర్. మీరు జస్ట్ థియేటర్కి వెళ్ళి కౌంటర్లో మీ ఐడి కార్డ్ చూపిస్తే మీకు ఆ టికెట్ 99 rupeesకే ఇస్తారు. సో దీని ద్వారా మీరు, అంటే ఇప్పుడు 5 వెళ్తే మీరు ఒక
రూ. 495, 500 రూపీస్లో 5గురు సినిమా చూడొచ్చు ఫ్రెండ్స్ గ్యాంగ్ అనే ఒక ఉద్దేశంతో ఇది మేము ఇనిషియేటివ్ చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ మ్యాట్నీస్ నుంచే యాక్చువల్లీ ఇది లాంచ్ అయిపోయింది. యాజ్ వీ స్పీక్ ఇట్ ఇస్ లాంచ్డ్. గితార్స్ మా డిస్ట్రిబ్యూటర్స్తో క్లోజ్గా వర్క్ చేసి ఇది ఎనేబుల్ చేసినాం. ఇది దగ్గర దగ్గర ఒక 100 థియేటర్స్లో మేము చేస్తున్నాం సింగిల్ స్క్రీన్స్లో. సో మీరు బుక్ మై షోలో అది మీ దగ్గర ఉన్న థియేటర్ చూసుకుని వెళ్ళచ్చు. బుక్ మై షోలో ఇది వ్యాలిడ్ ఉండదు. మీరు ఓన్లీ థియేటర్కి వెళ్ళినప్పుడు ఇది వ్యాలిడ్ ఉంటుంది. ఆ థియేటర్ లిస్ట్ ఏంటి అన్నది కూడా మేము మా సోషల్ మీడియాలో పెడతాం. సో మీరు అక్కడ చూసుకుని రీజన్ వైజ్ వెళ్ళచ్చు. బట్ అగైన్ ఆన్ ద పాజిటివ్ సైడ్, సరే మనం తెల్ల కాగితం మీద నల్ల చుక్క పెట్టేవాడికని చూపిస్తే ఏంట్రా అంటే నల్ల చుక్క అంటాడు. ఇంత 99% తెల్ల కాగితం తెలుపు అని అన్నారు. సో అట్లా చాలా మైనారిటీ, మేము ఇప్పుడు చెప్పేది ఎక్స్ట్రీమ్లీ మైనారిటీ. ఆ వేవ్ని క్రాస్ అయ్యి ఒక పాజిటివ్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్. నిన్న థియేటర్కి వెళ్ళి కొంతమందిని మాట్లాడుతుంటే మీకు ఎట్లా తెలిసిందండి మా సినిమా అని అడిగితే మైక్లో చెప్పారు యాక్చువల్లీ కెమెరాలో, మేము వర్డ్ ఆఫ్ మౌత్తో వచ్చామండి అని. సో అది ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది అండ్ మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సినిమా చాలా లాంగ్ రన్ ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళు వెళ్తుంది. సో హ్యూజ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థియేటర్కి వచ్చి గోల చేసి ఎంజాయ్ చేస్తున్నారు. గల్లీ చిన్నది సాంగ్ దగ్గర అది అయితే పెద్దవాళ్ళు పోరోళ్ళు డాన్సులు చేస్తున్నారు కూర్చుని. కొంతమంది పోరోళ్ళు అయితే ఇట్లా ముందు థియేటర్ నిన్న యాక్చువల్లీ ఈరోజు పొద్దున్న రైట్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేసినాం. వెళ్ళి స్టేజ్ దగ్గర స్క్రీన్ దగ్గర డాన్స్ చేయడం చాలామంది. సో చాలా హ్యాపీగా ఉందండి మీ రియాక్షన్ చూసి. ఈ పంచాయతీ పక్కన పెడితే దెర్స్ అ లాట్ ఆఫ్ గుడ్, కానీ దీన్ని అడ్రస్ చేయడానికి కారణం ఏదో డిఫెన్సివ్ అయ్యో లేకపోతే ఇంకోటో కాదండి. చాలా జెన్యున్గా మనస్ఫూర్తిగా మంచి ఉద్దేశంతో సినిమా చేసాం. కుర్రాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, లేకపోతే సరే మన ఒపీనియన్ ఏంది అన్నది పెడదాం, కానీ పని కట్టుకుని వీళ్ళని కిందకి లాగాలి ఎట్లా అని ఒక గోల్ లేని, ఐ మీన్ ఒక ఆబ్జెక్టివ్ లేకుండా దానివల్ల ఏమొస్తుందో మాకు తెలియదు. సో అలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళని చెయ్యొద్దు అని రిక్వెస్ట్ చేయడానికే ఇది. బట్ 98% ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. ఒక 2% మమ్మల్ని ఒక ఇట్లా వీపులో సూదితో గుచ్చుతున్నట్టు, బాడీ అంతా బాగానే ఉంది, ఎవడో గుచ్చుతున్నాడు చిన్నగా అంటే ఒక చిన్న ఇరిటేషన్ ఉన్నట్టు అది అనిపించింది. అండ్ వీ థాట్ ఇది మా ఒక్కళ్ళ ప్రాబ్లమే కాదు, అందరు సెలబ్రిటీస్, అందరు ఇండస్ట్రీ అందరూ ఫేస్ చేస్తున్నారు. సో ఒక్కసారి మా తరపున మా వంతుగా మేము వచ్చి ఇది అడ్రస్ చేద్దాం అని చేస్తున్న ఈ ప్రయత్నమే. అండ్ వీ హోప్ దీనివల్ల నలుగురు మనుషులు మారి నలుగురు మనుషులు అండర్స్టాండ్ చేసుకున్న మా ఈ ఎఫర్ట్కి ఒక రిజల్ట్ ఉంటుందని మేము హోప్ చేస్తున్నాం. అండ్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ అండి. యూఎస్లో కూడా క్లోజ్ టు 100K ఉన్నాం రేపటికల్లా సంథింగ్. సో చాలా బూస్ట్ ఉంది మాకు, చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. అండ్ ఈ సినిమా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తుంది. ఆ ఫస్ట్ 1 డే అది ఆ నెగిటివిటీ ఇప్పుడిప్పుడే వేవ్ చేంజ్ అవుతుంది. సో చాలా రోజులు ఈ సినిమా చాలా పాజిటివ్గా థియేటర్స్లో రన్ అవుతుంది. జనాలు చాలా ఎంజాయ్ చేస్తారు. పోరోళ్ళు, యూత్ ఎస్పెషల్లీ చాలా మోటివేట్ ఫీల్ అవుతారు, పాజిటివ్ ఫీల్ అవుతారు అని మేము నమ్ముతున్నాం. అండ్ ఒక మంచి విషయం చెప్పడానికి ట్రై చేసినాం. అట్లానే అందరూ మంచిగా మాతో సపోర్ట్ ఇచ్చిర్రు. మధ్యలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది మాకు ఈ రూపంలో, బట్ ఇట్స్ గుడ్. వీల్ టేక్ అవర్ లెర్నింగ్స్ ఫ్రమ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే అండి. థ్యాంక్ యూ ప్రెస్ మీట్ డన్. Q&A తీసుకోవచ్చు. హలో అనురాగ్ జీ, సార్ రిలీజ్కి ముందు మహేష్ గారు ట్వీట్ వేశారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ని పెంచేలాగా ట్వీట్ వేశారు. అంటే ఏంటి రిజల్ట్ మీద కూడా అది ఏమన్నా ప్రభావం చూపిందా? అంటే అనుకునొచ్చు మహేష్ ఇలా వేశారంటే ఖచ్చితంగా ఏదో వండర్ చూడబోతున్నాం అని అనొచ్చు. అంటే మీరు ఇందాక అన్నారు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, ఎవరి ఒపీనియన్ వాడదే అని. ఆ ఎఫెక్ట్ అని ఉందంటారా? అంటే సార్ యొక్క ఉద్దేశం కానీ ఆ ట్వీట్లో భావం మీరు చూస్తే, సార్ సెడ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం అండ్ హీ వాజ్ బ్లోన్ అవే బై హౌ ద యంగ్స్టర్స్, సచ్ యంగ్ 23-year-old బాయ్స్ ఇట్లాంటి సినిమా తీసిర్రా, అసలు అలా పర్ఫార్మెన్సెస్ ఏంది అంటే అసలు కెమెరా పెట్టినట్టే లేదు సినిమా చూస్తుంటే, అసలు ఆ వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయినా అనే ట్వీట్ ఉద్దేశం అది. ఆయన ట్వీట్ వేసిర్రు అంటే చాలా ఫనీ అనిపిస్తుంది. సోషల్ మీడియాలో మొత్తం మ్యాటర్ క్లియర్గా ఫోకస్డ్ ఉండదు, వేసేసిండు ట్వీట్ అనే కంటే కూడా డీప్గా వెళ్ళి చూస్తే ఎస్
ఐ లవ్ ద ఫిలిం. Most importantly, what I loved was how these boys have made such a kind of a film. అంత ఇన్వాల్వింగ్ ఫిలిం, ఇంత బంచ్ ఆఫ్ టాలెంట్స్ చేయడం అనేది అసలు అది మైండ్ బ్లోయింగ్ అని చెప్పేసి షాక్ అయిపోయారు. పర్ఫార్మెన్సెస్ వీళ్ళ చూసి అసలు ఎవరు ఈ పిల్లలు, అసలు ఎక్కడ నుండి వచ్చిర్రు, ఫస్ట్ టైం సినిమా అంటున్నారు వీళ్ళు, అసలు షాకింగ్ ఉంది అసలు ఆ పర్ఫార్మెన్సెస్ చూసి. ఇంత న్యాచురల్, అసలు ఒక కెమెరా లేనట్టు చేయడం ఏంటి అసలు వీళ్ళంతా అని చెప్పేసి అది. ఇది మీరు ఒప్పుకుంటారా ఈ పాయింట్? మీరు సినిమా చూసిన వాళ్ళు కాబట్టి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయని మీరు అందరూ ఒప్పుకుంటారా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఇలా యాక్టింగ్ బాగాలే అన్నారు? సార్ మీ ప్రయత్నానికి ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎగ్జాక్ట్లీ అంటే- సార్, అదే అంటే సార్ ఏంటంటే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, సార్ ఆబ్వియస్లీ మాకు ఒక రిలేషన్షిప్ ఉంది. ఒకటి ఎంకరేజ్ చేద్దాం కొత్త వాళ్ళని, మోటివేట్ అవుతారు, అవేర్నెస్ వస్తుంది అని ఒక సదుద్దేశంతో చేసిన యాక్టివిటీ కదా ఇది. ఎవరన్నా ఎంకరేజ్, మీరు కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయాలనుకుంటారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము ఎవరన్నా షార్ట్ ఫిల్మ్స్లో అది ఉంటే మా చిన్న వేళ మేము ఎంకరేజ్ చేస్తాము. ఎవరిని అంటే ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు, నేను కొన్ని చదివా, ఆయన అసలు సినిమా చూసిరా అని. అంటే అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, అంటే ఏమనుకుంటున్నారు అంటే నాకు నిజంగా అర్థం కాదు. అట్లా ఎట్లా అంటారు అంటే సార్ స్టేచర్కి హీస్ అ మ్యాన్ ఆఫ్ అ సర్టన్ స్టేచర్. మీరు అట్లాంటి మాట ఎట్లా అంటారు అసలు అనే ఒక థాట్ అంటే చాలా బాధ అనిపించింది. అంటే మహేష్ సార్ ఏంటి, ఆయన టైం ఇవ్వడమే గ్రేట్ మాకు. ఆయన ఒక 2.5 hours ఆయన వాల్యుబుల్ టైం ఇచ్చి సినిమా చూసి ఇంత ఒపీనియన్ షేర్ చేసుకొని అన్న తర్వాత అసలు చూసి అట్లా మాటలు విని ఈరోజు నాకు నిజంగా గిల్టీగా ఉంది. నేను ఎవరితో అనలే కానీ తప్పు చేసినామా అడిగి ఆయనని, ఆయన దగ్గరికి వెళ్ళి తప్పు చేసినామా మేము అని మాకు గిల్టీగా ఉంది. ఎందుకంటే మేము పాజిటివ్ ఇంటెన్షన్తో సార్ మేము కష్టపడి 4 ఏళ్ళు ఒక సినిమా తీసాం సార్. ఒక 23-year-old బ్యాచ్ వచ్చి చేశారు సార్. ఇప్పటివరకు ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. మీకు ఎప్పుడైనా జరిగింది ఇండస్ట్రీలో అంటే నాకు చెప్పండి. 23-year-olds వచ్చి ఒక అన్ని డిపార్ట్మెంట్స్ కొత్త వాళ్ళు డెబ్యూటాన్స్ 23-year-olds చేసిన ఒక సినిమా పేరు నాకు చెప్పండి. ఫస్ట్ టైం ఒకళ్ళు చేస్తే అరే ఎట్లా చేసిర్రా అని ఒక ఆలో ఒక మురిపెం, అది ఒక ముద్దు, ఒక ప్రేమతో భలే చేశారా అని ఆయన ఫీలింగ్ షేర్ చేసుకుంటే దాన్ని కూడా పట్టుకుని నెగిటివ్ చేస్తున్నారంటే అంటే అది కొంచెం అంటే చాలా సార్ ఇంటెన్షన్స్ని క్వశ్చన్ చేస్తుంటే చాలా బాధ అనిపించింది. చూసిర్రా సినిమా ఏంటి అసలు అదేం క్వశ్చన్. కొన్ని కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి. సెలబ్రిటీస్ ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ కొన్ని మార్కెటింగ్ కంపెనీసే హ్యాండిల్ చేస్తాయి, వాళ్ళు ఒరిజినల్గా హ్యాండిల్ చేయలేరని చెప్పి కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల ఒపీనియన్ సార్ ఇప్పుడు ఏ సెలబ్రిటీ అయినా కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏముంటాయి దాంట్లో అని చూసుకోకుండా చేయరు సార్. అది వాళ్ళ ఇమేజ్ కూడా కదా సార్, వాళ్ళ ఇమేజ్ కదా, ఏది పడితే అది చేయొద్దు కదా. సో అంత తెలియకుండా ఎవరున్నారు సార్. అది చాలా మీరు అడిగారు కాబట్టి నేను స్ట్రక్చర్ చెప్తాను. మేము ఏ సెలబ్రిటీస్ది హ్యాండిల్ చేయము, ఎస్పెషలీ మహేష్ సార్ది కూడా మేము చేయము, వేరే కంపెనీ ఒకటి చేస్తుంది. కానీ స్ట్రక్చర్ ఏంటి అంటే కొంతమంది వీళ్ళు బిజీగా ఉండడం కారణంగా ఇంకోటి టెక్నికల్గా అది ఉంటాయి కాబట్టి కొన్ని ఏజెన్సీస్ హ్యాండిల్ చేస్తాయి. కానీ వాట్సాప్లో అది ఏం పెట్టాలి, ఏం కంటెంట్ అని మెసేజ్ చేస్తే వాళ్ళు ఓన్లీ పోస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ పోస్ట్ బటన్, రీల్ బటన్ ఆడు ఇన్స్టాగ్రామ్ నెలకు ఒకసారి మారుస్తారు, రకరకాల ట్యాగ్స్ వస్తూ ఉంటాయి, వేల డిస్టర్బెన్స్. కాబట్టి వాళ్ళు జస్ట్ ఒక మెసేజ్ వాళ్ళు పంపిందే ఏ సెలబ్రిటీ ఏ ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు మేము సినిమాలకు మార్కెటింగ్ చేస్తాం, నేను అనురాగ్ కూర్చొని మేము చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అకౌంట్లో వేయంగా ఒక టీం ఉంటుంది, కానీ వాళ్ళు పంపిస్తారు, మాకు పంపించి మేము చూసి ఓకే అంటే వేస్తారు. సో ఈవెన్ మోర్ వాళ్ళకి అంత ఫాలోవర్స్ ఉన్నారంటే ఒకటి అందరూ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు సార్. వాళ్ళకి తెలుసు మనం ఏం చెప్తున్నాం, ఎట్లా ప్రతి డాట్, కామా, ఎమోజీ, ఫుల్ స్టాప్ కూడా దాని మీద 10 మెసేజ్లు ఎక్స్చేంజ్ అవుతాయి, మేము చూస్తాం. సో అంటే అదే అంటున్నా, ఒక బికాస్ సోషల్ మీడియా కాబట్టి ఒక టెక్స్ట్ చదువుతున్నాం కాబట్టి వాళ్ళ క్రెడిబిలిటీ మనకు తెలియట్లేదు. కానీ ఇవి చాలా ఎట్లా అంటే ఇవి తెలియని, అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు ప్రపంచాన్ని తిట్టద్దు. నువ్వు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ప్రపంచం నల్లగా ఉంది అంటే నువ్వు కళ్ళద్దాలు తీస్తే నీకు అంత కనిపిస్తుంది. సో నా పాయింట్ అది, ఇట్లాంటి బేస్లెస్ థింగ్స్ చేసేటప్పుడు ఒక స్టేచర్ ఉన్న పీపుల్ని లాగినప్పుడు అరే మా వల్ల అయిందా అని మాకు గిల్ట్ వస్తుంది. కానీ మా అందరి ఉద్దేశం మంచి ఉద్దేశమే, కానీ దీనిలో ఈ చెడు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, మీరు కూడా చేసి ఉండరు కదా. సో అది మా బాధ, ఎందుకు వస్తుంది ఒక అన్నెసెసరీ ఇది అని. సాధారణంగా ఈ సినిమాలు కొంచెం టార్గెట్ చేయడం అనేది జనరల్గా చూస్తుంటాం. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే పండ్లు ఉన్న చెట్టు మీదనే రాళ్ళు ఎక్కువ పడతాయి. సో మీ సినిమా మీద
ఏదో సార్ ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు అనేది అనుకోవచ్చు. దానివల్ల మీరేం అఫెండ్ కావాల్సిన అవసరం లేదు. మీ ప్రమోషన్ మీద వెళ్తే happy. ఎస్ సార్, కానీ ఒకటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అంటే సార్, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి 100% రెడీ సార్. ఇప్పుడు మీరు అందరు కూడా సినిమా చూసారు, మీ అందరితోనే నేను వచ్చి అడుగుతా సార్ ఏమనిపించింది, ఆ సీన్ అట్లనా, ఈ సీన్ ఇట్లనా, ఓ ఇక్కడ ఇట్లా అనిపించిందా, ఇట్లా అనిపించిందా అని మాకు లెర్నింగ్ అది. ఇప్పుడు ఒక లెర్నింగ్ ఇస్తే హ్యాపీ, తిట్టూరుకుంటే నువ్వు అవలగాని నేను ఏం చేయాలి మరి నెక్స్ట్? ఓకే నేను అవలగాని నెక్స్ట్ ఏంది, నేను బెటర్ ఎట్లా అవుతా చెప్పండి బాస్, నేను రెడీ నేర్చుకోవడానికి. నేను స్టూడెంట్ ఇక్కడ, ఏదో తెలుసాను కాలర్ ఎగ్గేసుకొని తిరగట్లే, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరే టీచర్లా నేను చెప్తున్నా, కానీ నువ్వు టీచర్లాగా బిహేవ్ చేయట్లేదు అని నేను అంటున్నా. నువ్వు టీచర్లాగా బిహేవ్ చేయి బాస్, యు ఆర్ టీచర్స్ ఫర్ అస్. నువ్వు బిహేవ్ చేస్తే నా హ్యాపీ నేర్చుకుంటాను, ఐఎమ్ రెడీ. నాకు దిద్దిపి 1 2 3 ఇట్లా రాయాలని. అట్లా కాకుండా ఇది ఎట్లా ఫంక్షన్ అవుతుంది ఇండస్ట్రీలో, సెలబ్స్ ఎట్లా ఆపరేట్ అవుతారని తెలియకుండా వీళ్ళు ఇది మేనేజ్ చేస్తారు, ఎందుకు మేనేజ్ చేస్తారు? అవతల సెలబ్రిటీ ఏమన్నా ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీకి 20-30 ఏళ్ళ నుంచి ఉన్న పెద్ద పెద్ద మనుషులు వాళ్ళంతా, మేము ఎప్పుడు వచ్చినామండి? మాదేంటి స్టాండింగ్? నేను ఎవరిని, అవును ఓకే సరే ఇవన్నీ పక్కన పెడదాం. నేను ఎవరిని కొడుకుని? మా డాడీ ఎవరో తెలుసా మీకు? నాకు ఏం బ్యాకింగ్ ఉంది? నాకు కోట్లు ఉన్నాయి ఇంకా, ఎందుకు సపోర్ట్ చేయాలి? ఏముందని సపోర్ట్ చేయాలి? ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది, ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వెళ్తుర్రు, ఏదో ట్రై చేస్తుర్రు, ఏదో కష్టపడుతుర్రు, ఏదో ఒక వైబ్ ఉంది వీళ్ళలో, మంచి ఇంటెన్షన్తో ముందుకు వెళ్తుర్రు అని. ఎక్కడో మంచి వల్ల అరే మనుషులు ఉన్నారు మామ అని అంటారు కదా, సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఆ మంచి ఇంటెన్షన్తో సపోర్ట్ని ఏదో రాంగ్ యూజ్ చేస్తుర్రు అని అనుకోవడం వెరీ అఫెన్సివ్ ఉంది అది. అంటే మాకు అంటే అరే ఒక మాట కూడా అన్నాం మేము ఎవరిని, ఒక మాట దాటి కూడా ఒక మాట్లాడము. మీరు మమ్మల్ని ఇన్ని ఇయర్స్ నుండి చూస్తారు, ఎప్పుడైనా నేను ఏంది మామ చాత ఎగరేసుకొని నడిచిందా, లేకపోతే ఏమైనా చేసిందా? లేదు, అది ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో వీఆర్ రిక్వెస్టింగ్ యువర్ ఫీడ్బ్యాక్. ఇఫ్ యూ టెల్ అస్ విల్ లెర్న్. మేము కూడా మంచి అడుగులు ముందుకు వేయాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, అరే గుర్తుండిపోయే సినిమాలు తీయాలనే ఉద్దేశంతోనే కదా. ఏదో తీసినాం ఇప్పుడు డబ్బులు చేసుకోవాలి అనేది కాదు కదా. డబ్బులు చేసుకోవాలంటే ఏముంది, డబ్బులు చేసుకోవడానికి చాలా చేయొచ్చు. నా సినిమాలో ఒక మాట, ఈ సినిమా మొత్తము నిన్న ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, మా పూజారి చూసి, సార్ మీ సినిమాలో స్టార్టింగ్ గొడవ మందు అది స్టార్ట్ అవ్వగానే అబ్బో దీంట్లో ఇప్పుడు ఈ లొల్లి పెట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నా, ఒక మాట కూడా లైన్ దాటి మాట్లాడలేదు సార్, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అన్నాడు. అంటే ఒక సినిమాలో ఒక మాట కూడా రాంగ్ నోట్, రాంగ్ మీటర్లో లేదు, ఇబ్బంది కలిగించేటట్టు ఫ్యామిలీకి కానీ ఇంకోటి కానీ, చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే మనం అలా ఉండడానికి ట్రై చేస్తున్నాము. ఈ ప్రాసెస్లో ఏమన్నా ఫిల్మ్ మేకింగ్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్, స్ట్రక్చర్ వైజ్ చెప్పాలంటే చెప్పండి, నేర్చుకుంటాం. విల్లాను ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, మనం ఎవరం చెప్పడం మర్చిపోయినాం. ఈ నెగిటివిటీ అంటున్నాం కదా, సరే మీరందరూ అంటున్నారు కొంతమందికి నచ్చకపోవచ్చు అని, చాలామంది సినిమా చూడకుండా చేస్తున్నారు. అదొక మెయిన్ పాయింట్. నువ్వు సినిమా చూడకుండా అండ్ వాళ్ళు పెడుతున్నారు, ఏదో నేను గెస్ చేయట్లే, అసలు నువ్వు సినిమా చూసినావంట, ఇలా మార్కెటింగ్ చూసినాక ఇలా సినిమా బ్యాన్ చేయాలని డిసైడ్ అయ్యామా నేను. సో నువ్వు సినిమా చూడలే, ఓకే చూడొద్దు అనుకున్నావు, చూడకు. ఆడెవడో చూసిండు వెళ్ళి, నువ్వు ఆని తిడుతున్నావు, ఎందుకు చూసినావు రా బుద్ధి లేదా అని. ఏంది ఇది అంటే అది కూడా ఉంది. మేము ఏదో జస్ట్ మాకు నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయని కాదు, అది అసలు మాకు వచ్చిన నెగిటివ్ రివ్యూస్లో 90% ట్విట్టర్ వరకు నేను చూసినంత వరకు వేరే ప్లాట్ఫామ్స్లో అది చాలామంది నేను చూడలేదు అని చెప్పి తిడుతున్నారు. ఇది దాని గురించి స్పెసిఫికలీ అండ్ మెజారిటీ కూడా సినిమా రివ్యూ మీద, ఫీడ్బ్యాక్ మీద డెఫినెట్లీ అది కాదు, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ నేను చూడను, నువ్వు కూడా చూడకు, మనం వీళ్ళని తొక్కాలి, ఎట్లా తొక్కమో చూద్దాం అని నేను కావాలంటే ట్వీట్లు చూపిస్తాను. ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యాక నా ఫోన్లో నాకు అందరి ముందు చదివి కొంచెం ఆ మీటర్లకి తీసుకెళ్ళాలని లేదు. మీరు షాక్ అవుతారు చూస్తే నైట్. సో సుమంత్ డిమోరలైజ్ అయ్యావా ఈ ఇట్లాంటి కామెంట్స్ వల్ల? నేను జిందగీలో ఎప్పుడు అసలు నా లైఫ్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటాను. నేను వీడికి అసలు ఇట్లా జరుగుతుందని తెలియదు. వీడు ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా, అన్న అసలు ఇట్లా ఎందుకు అవుతుందన్న నాకు అర్థమవుతలేదన్న అసలు అని అంటుండేడు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నువ్వేంద్ర ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళిపో అని నన్ను కూడా అనలేదు. నన్ను ఇండస్ట్రీకి తెచ్చి నాతో సినిమా చేయించారు. సరే ఇండస్ట్రీకి తెచ్చి సినిమా ప్రోడక్ట్ రెడీ అయినాక మా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో చాలామంది సెలబ్రిటీస్ ఈ కొత్త వాళ్ళని పుష్ చేయాలరా, మంచిగా కష్టపడి చేసారు వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వస్తే ఇంకా నలుగురికి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అది అని చెప్పి అందరు పుష్ చేస్తుంటే ఏం మాట్లాడుతున్నావు నాతో కూడా లేదు, మా మమ్మీతో కూడా ఇందాక అన్నట్టు ఏం అంతా చిల్లుంది మమ్మీ అని అనుకున్నా. నేను సడన్గా సినిమా ఒక థియేటర్ రియాక్షన్స్ చూసినాం, సూపర్. సడన్గా ఇది చూసి షాక్ అయినా అన్న. అంటే అది డిమోటివేషన్ కన్నా అఫ్కోర్స్ మా సినిమాలు ఉన్న లైనే
లైఫ్లో స్పీడ్ బ్రేకర్ చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు అన్నట్టు వీళ్ళందరూ మేము పోతున్న స్పీడ్ చూసి స్పీడ్ బ్రేకర్ వేయడానికి ట్రై చేస్తారు. అండ్ మళ్ళీ చెప్తున్నాం, మేము స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగం, గేర్ చేంజ్ చేసుకొని ముందుకు పోతూనే ఉంటాం. మేము చాలా నేను కొంచెం నువ్వేమైనా డౌన్ అవుతున్నావా అన్న డౌట్ నాకు రాకముందుకే నన్ను ఫుల్ మోటివేట్ చేసి మళ్ళీ నా కాన్ఫిడెన్స్ నా మీద తెచ్చేసారు అన్న వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ అన్న. దానికి సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన మంచి అప్రిషియేషన్ మీకు గుర్తుండిపోయాయి. అంటే గుర్తుండిపోయేది అంటే మేము తిరిగిన ప్రతి 20-30 థియేటర్లలో ప్రతి ఆడియన్స్ చీరింగ్ గుర్తుండిపోతుంది. మైండ్లో ఇట్లా ఇంప్రింట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ స్ప్రెడ్ అయిపోయారు అన్న. మాకు పెద్ద బ్యాచ్ ఉంటుంది బాయ్స్, వాళ్ళందరూ స్ప్రెడ్ అయిపోయి మల్టీప్లెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 థియేటర్లు ఉంటే 10 మంది ఉంటే 5 మల్టీప్లెక్స్లో 5 సింగిల్ స్క్రీన్ పోతే నాకు వచ్చిన మెసేజ్, ఏది సింగిల్ స్క్రీన్ ఏది మల్టీప్లెక్స్ అర్థమవుతలేదా, ఇది అందరు చూస్తారు సినిమా, అందరు సేమ్ ఎనర్జీతోని. నేను ఒక దగ్గర చెప్పినా కూడా అంత చీరింగ్ చూసి మేము ఉన్నామని తెలియదు ఆ థియేటర్లో వాళ్ళకి, అంత ఒర్రడం అదంతా చూసి నేను ఆడ ఒక మాట మా జింకవేనా నాకు చెప్పి మీ అందరికీ స్టెప్సిల్స్ స్పాన్సర్ చేపిస్తా, ఇంతగానో మొర్రుతుర్రు మా కోసం, కొత్త వాళ్ళ కోసం. అప్పుడు అనిపించింది కొత్త వాళ్ళ కోసం, యూత్ కోసం ఎవడు రాడు అనుకోవద్దు, యూత్ కోసం యూతే వచ్చింది. అందుకే మేము 3 కోట్ల గ్రాస్ చేసినాం మేము సినిమా అయ్యాల, అది కూడా 3 daysలో. అండ్ పాజిటివ్ కమెంట్స్తో, పాజిటివ్ రివ్యూస్తో. సార్ ఆ 3 daysలో 2 IPL డేస్. ఫ్రైడే రోజు ఈవినింగ్ IPL ఫస్ట్ షో, సెకండ్ షో, ఎంత కదన్నా IPL చూస్తారు పోరోళ్ళు. నిన్న సండే, అది మళ్ళీ ఈరోజు కూడా IPL ఉంది మాకు బొక్క, బట్ ఓకే అంటే రేపు చూస్తారు. కాదు శరత్ గారు, మీరు రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్లో Q&Aలో ఒక ఆన్సర్ చెప్తూ ఆల్రెడీ పాజిటివ్గా ఆలోచించండి, అంటే మహేష్ బాబు ట్వీట్ చేసిన తర్వాత వచ్చే దానికి కూడా నెగిటివ్ మస్తు వేసుకున్నారు స్పెండ్ సార్ చేసేదానికి అంటే అదే అలా వేసుకున్నారు. అదే అంటే ఆ క్లాస్ పీకడమే దీనికి కారణం, ఆ వర్గం అంతా కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది అనుకోవచ్చా? సార్ అసలు ఎవరిని పాయింట్అవుట్ చేయాలని లేదు సార్. వీళ్ళు ఇది అని నాకు తెలియదు. అసలు అది తెలిస్తే బాగుండేది, అది తెలియకనే కదా. అది ఎందుకో ఏంటో తెలిస్తే బాగానే ఉండేది. అంటే అసలు మహేష్ సార్ ఫ్యాన్సే చాలామంది థియేటర్లో వచ్చారు. మొన్న మేము థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక వచ్చిర్రు ఇట్లా ఒక బంచ్ ఆఫ్ పీపుల్ వచ్చి మేము మహేష్ సార్ మా మహేష్ అన్న ట్వీట్ వేసినందుకు మేము వచ్చినామని చెప్తారు ప్రౌడ్గా. మజా వచ్చింది అన్న ట్వీట్ వేసిండు, మస్తు అనిపించింది అని. మొన్న కూడా ఒక వీడియో పెట్టినాం, ఇట్లా మహేష్ అన్న ఇట్లా వేసిండు కదా, ఏంది మహేష్ అన్న ఒపీనియన్ ఏంది, మీరు ఓకేనా, కరెక్ట్ చెప్పిండు అన్న అంటే అసలు ఇట్లా లౌడ్ చీర్ అసలు థియేటర్ అంతా నిజమే అని వదిలేరు. ఒక 1000 మంది థియేటర్ ఉండే గోకుల్. అంటే యాంటీ మహేష్ ఫ్యాన్స్ చేస్తుంటారు అనుకోవాలా మనం? అసలు మాకు తెలియదండి ఎవరు ఏంటి, ఎందుకు తెలియదు అంటారు. డిప్లొమాటిక్ గా చెప్పట్లే, వాళ్ళకి ఒక పేరుండదు. ఇప్పుడు నా ప్రొఫైల్ ఉంటుంది, శరత్ చంద్ర నా ఫోటో ఉంటుంది, అనురాగ్ రెడ్డి వాడి ఫోటో ఉంటుంది, సుమంత్ ప్రభాస్ వీడి ఫోటో ఉంటుంది, ఇక్కడ ఉన్న చాలా మందికి మీ ఫోటో ఉంటుంది, ఫోటోలు ఉంటాయి. అందుకేగా ప్రొఫైల్ పిక్చర్. అంటే మీ ప్రొఫైల్ ఏంటో నాకు తెలియదు, నీ ఫేస్ ఏంటో నాకు తెలియదు, నువ్వు ఆడో మగో నాకు తెలియదు, నీ ఏజ్ నాకు తెలియదు, నీ ప్రొఫెషన్ ఏంటో నాకు తెలియదు, నీ నేమ్ నాకు తెలియదు. నేను ఎట్లా జడ్జ్ చేస్తాను ఎవరు? నువ్వు ట్విట్టర్లో రోజుకో పేరు మార్చుకుంటూ నేనేం చేస్తా? సో మాకు ఎవరో ఏంటో అసలు తెలియదు, ఎవరెందుకు చేశారో కూడా అసలు అది కాదు డిస్కషన్. ఎవరున్నా సరే యువతల వాళ్ళు ఎవరైతే కష్టపడి 4 ఏళ్ళు కష్టపడి ఒక 100 రూపాయలకు మీకు ఒక 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఒక మంచి ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ అంతా పనిచేస్తాం కదండి. అదే కదా ఉద్దేశం, ఎంటర్టైన్ జనాలు అవ్వాలి అంటే. ద హ్యాపీయెస్ట్ వీఆర్ ఇస్ వెన్ పీపుల్ ఆర్ షౌటింగ్ ఇన్ ద థియేటర్స్, నాట్ వెన్ ఐ గెట్ అ మెసేజ్ ఫ్రమ్ HDFC బ్యాంక్ సేయింగ్ మనీ డిపాజిటెడ్ మై బ్యాంక్. ఓకే అనుకుంటాం, కానీ థియేటర్లో అట్లా అరుస్తుంటే మేము 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలు గల్లీ చిన్నది పాటకైతే పెద్దవాళ్ళు అది కూడా ఊగుతున్నారు ఇట్లా. సో అది కదా మనకు హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని వేరే వాళ్ళకి వీళ్ళు కిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకు సినిమాకి వెళ్ళాలని ఉంది, ఈయన ఎంటర్టైన్ అవుతాడు, ఈయనకు నచ్చుతుంది ఆ సినిమా, వీడు వచ్చి ఈయనని ఆపుతుండు, మీరు పోకండి అని. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈయన ఒక 2.5 hours సమ్మర్లో ఎండల్లో ఇంట్లో కూర్చునే బదులు థియేటర్కి వెళ్ళి కూర్చుని అనుకుని ఆగుతున్నాడు కదా. సో నీ వల్ల ఇంకోనికి ఆనందం పోతుంది. నువ్వు అనుకుంటున్నావు మమ్మల్ని బాధ పెడుతున్నావు, ఇంకేదో ఎజెండా నాకు తెలియదు, కానీ మీరు చేసే ఈ పని వల్ల చూసి ఎంటర్టైన్. అంటే ఒక మంచి రెస్టారెంట్ ఉందండి, ఒక మంచి హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే మీ హెల్త్ అంతా సెట్ అయిపోతుంది. నేను మీకు మీరు వెళ్దాం అనుకుంటున్నారు, నేను వచ్చే అది గలీస్ హాస్పిటల్ పోకు అంటే ఏంటది, మీ హెల్త్ బాగుతుంది. అసలు నేను అది ఎందుకు చేయాలి? మంచి ఉంటే నేను చెప్తా, చెడు ఉంటే నేను చెప్పాలి అది ఇళ్ళకు బాగుండదు ఎందుకంటే అది బ్యాడ్ కాబట్టి అని. మంచిదాన్ని అట్లా అనడం నాకు తెలియకుండా నేను పోను అక్కడికి వెళ్ళి నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, నేను హాస్పిటల్కి వెళ్ళలే, నాకు తెలుసు బాగానే ఉంది అని, కానీ నేను మిమ్మల్ని చెప్తున్నా, అది మా ప్రాబ్లం. ప్లస్ రివ్యూస్ దీని గురించి అయితే ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అదొక పేరుంది,
పబ్లిష్ చేసారు వాళ్ళ ఒపీనియన్ ఇంత పెద్ద 10 పారాలు దిస్ ఇస్ రాశారు. ఓన్లీ అబౌట్ నేమ్లెస్ ఎనానిమస్ ఫేస్లెస్ బూతులు తిట్టుకుంటూ మాట్లాడే ఒక Yeah, బ్యాచ్, అసలు ఒక అంటే దీనివల్ల Sure, మీకు అంటే కమర్షియల్గా థియేటర్ కలెక్షన్స్ వైజ్గా ఎంత డ్రాప్ అవ్వచ్చు? అంటే డ్రాప్ అవుతుందా ఏంటి అనేది అది అది ఫస్ట్ 1-2 డేస్ ఉండొచ్చు, అటు 4th డే వస్తాడు. నిన్న జరిగింది అదే థియేటర్లో. ఫస్ట్ 1-2 డేస్ బాగాలేదన్నారండి. థ్యాంక్ఫుల్లీ దీని వల్ల మాకు చాలా అటెన్షన్ వచ్చింది. మీరు అన్నట్టు పళ్ళుని చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు అట్లీస్ట్ ఒక కొత్త సినిమాకి ఇంత డిస్కషన్ అవుతుంది. సో దానికి అందరికీ థ్యాంక్ యూ. కానీ చాలామంది థియేటర్కి వచ్చి మేము సినిమా ఇంటికి వెళ్తే 3-4 మమ్మల్ని వచ్చి క్వశ్చన్ అడిగారు, అందరు బాగాలేదని ఎందుకు అంటున్నారండి, ఇంత బాగుంది కదా అంటే నేను ఇంకా స్మైల్ చేసి మీకు నచ్చింది కదండి, మీరు 10 మంది, మేము థియేటర్కి వెళ్ళి చెప్తున్నాం, మీకు సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి. థియేటర్కి మా లిప్స్టిక్ గారు ఉంటాడు, వీడు స్టార్ట్ చేశాడు చెప్పడం, అన్న మీరు అందరు బుక్ మై షోలో రేటింగ్ వేయండి అన్నాను. అంటే మా సైడ్ ఓన్లీ ఆడియన్స్ ఉన్నారు అనిపిస్తుంది. ఇంకా నాకు ఎట్లుందంటే నేను ఆడియన్స్ ఉన్నాం, ఇండస్ట్రీ వాళ్ళు అందరు మాతో ఉన్నారు, ఒక బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఆగుతారు, వాళ్ళు ఎట్లా ఫైట్ చేయాలో తెలియదు. బుక్ మై షోలో 1 రేటింగ్ వేయడం ఏంటి, పని కట్టుకుని వేల రేటింగ్లు ఎందుకు, అది మీకు ఏమొస్తుంది? ఏ సినిమాకి మీరు 1 రేటింగ్ ఇస్తారు నాకు చెప్పండి. అసలు అంత గలీజ్ ఉండాలి సినిమా 1 వేయాలంటే. సో వేలు పడుతుంటే మాకు చాలా బాధేస్తుంది. అంటే రివ్యూలు ఎట్లా వస్తాయన్నా? అసలు మా సినిమాకి 14,000 రివ్యూలు ఉందంటే ఈ పార్టీ కలెక్షన్ 14 కోట్లు ఉండాలి లాజికలీ. అంటే ఇంత ఎనాలిసిస్ నేను ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? ఎందుకంటే ఎవరు పట్టించుకోరు ఈ అనాలిసిస్ కాబట్టి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ మంచి చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన అది ప్రాసెస్ చెయ్యట్లేదు. వాళ్ళ గురించే ఈ డిస్కషన్ చేసేటాళ్ళకి అసలు మేము ఏమనట్లేదు. 95% పీపుల్ చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, వాళ్ళందరికీ మా థ్యాంక్ యూ. ఆ 1% మైనారిటీ గురించే ఈ డిస్కషన్, అంతే, ఇంకెవరి గురించి ఈ డిస్కషన్ కాదు. దీన్ని పట్టుకుని మళ్ళీ ఎవరు ఏది కాంట్రవర్సీ చేయకుండా ఉండాలి అని కోరిక. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.